అందరూ నమస్తే అండి. నేను మీ శ్రీనివాస్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పర్యటన ఈరోజు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఏదైతే మ్యాంగో రైతులు ఉంటారు కదా, మామిడి రైతులకు సంఘీభావంగా పరామర్శగా వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకునే దానికోసం గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో డిస్కషన్ ఏంటి, చిత్తూరు జిల్లాలో మామిడి పంటకు సంబంధించి దిగుబడి చాలా ఎక్కువ వచ్చింది. కానీ ఆ దిగుబడి వచ్చినటువంటి పంటను కొనే వాళ్ళు ఎవరు లేక, వాళ్ళు చాలా తక్కువ రేటుకి అమ్ముకోలేక ఆ మామిడిని రోడ్డుపైన పారేయటం లేదా చెట్లకే వదిలేయటం ఇవన్నీ చూస్తూ ఉన్నారన్నమాట. సో ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అడ్రస్ చేస్తూ చాలా రోజులుగా దీనిపైన మాట్లాడుతూ ఉన్నాయి. సో దీనిపైనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రైతులకి, ఇక్కడ ఉన్న రైతులకి సంఘీభావంగా పరామర్శగా వెళ్ళడానికి కోసం పర్మిషన్ తీసుకోవడం, ఆ పర్మిషన్ కూడా నిన్న చూసాం కదా, ఆంక్షలతో కూడినటువంటి పర్మిషన్. అదేంటంటే జగన్ హెలీప్యాడ్ వద్దకు 30 మందే వెళ్ళాలి, జగన్ పర్యటనలో 500 మంది మాత్రమే ఉండాలి, అంతకు మించి ఎవరైనా వస్తే కనుక వచ్చిన ప్రతి ఒక్కరిపైన రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పేసి అని ఇవన్నీ మనకు తెలిసిందే కదా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటనకు వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ, మనం గుంటూరు మిర్చియార్కి వెళ్ళినప్పుడు కానీ, పొగాకు రైతులకు సంబంధించి ప్రకాశం జిల్లా వెళ్ళేటప్పుడు కానీ, రీసెంట్గా సత్తెనపల్లి వెళ్ళేటప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తున్నారన్నా కానీ భారీగా జనాలు రావటం చూస్తూ ఉన్నాం. మనం విజువల్స్గా చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా జగన్ అంటే జనం, జనం అంటే జగన్ అని చెప్తూ ఉండటం, దానికి అనుగుణంగానే చాలా విజువల్స్ చూస్తూ ఉంటే కనుక భారీగా జనం రావడం చూస్తూ ఉన్నాం అనమాట. సో దానికి సహజంగా వీళ్ళు అనేది ఏంటంటే, వీరు వెళ్తుంది దండయాత్రకు వెళ్తున్నారా, పరామర్శకు వెళ్తున్నారా, మీరు బలం చూపించుకుంటున్నారా, మేము చూపించుకోలేమని చెప్తూ ఉన్నారన్నమాట. కానీ ఇక్కడ చాలామంది చెప్పేది ఏంటంటే, కొంతమంది మాట్లాడేది కూడా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి సహజంగా వెళ్తూ ఉన్నారంటే జనాలు ఖచ్చితంగా వస్తారు, ప్రతి చోట వస్తూ ఉన్నారు. గత సంవత్సర కాలంగా ప్రతి పర్యటనలో చూస్తూ ఉన్నాం కదా. సో జగన్ అంటే ఖచ్చితంగా జనాలు వస్తారు. సో దానిపైన అనేది ఏంటంటే, జగన్ ఎక్కడికి వెళ్ళినా కానీ, అంటే ప్రభుత్వం వైపు నుంచి అనేది ఏంటంటే, జగన్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేస్తూ ఉన్నారు అని చెప్పడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం అనమాట. అయితే ఈరోజు ఏదైతే చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వెళ్ళే సందర్భంలో వీళ్ళు ఇచ్చే పర్మిషన్ ఏంటి, 30 మంది హెలీప్యాడ్ దాకా వెళ్ళాలి, 500 మంది మాత్రమే వెళ్ళాలని చెప్పేసి. సో 500 మంది పర్మిషన్ ఇస్తే అక్కడ పోలీసులు 1000 మంది దాటి ఉన్నారంట. 500 మందికే ఇచ్చే పర్మిషన్కి పోలీసులు 1000 మంది దాటి ఉన్నారు. అలాగే పదుల సంఖ్యలో చెక్ పోస్టులు, ఎక్కడ పడితే అక్కడ వైసీపీ శ్రేణుల్ని ఆపటం, ఆంక్షలు, నిర్బంధాలు మధ్యన వైసీపీ శ్రేణులు ఎక్కడ కూడా తగ్గకుండా, భయపడకుండా వాళ్ళ మార్గాలు వాళ్ళు చేసుకున్నారు. అంటే కొంతమంది చెప్పేది ఏంటంటే, పోలీసులు లేదా ప్రభుత్వం ఎలా ఆలోచిస్తే వైసీపీ శ్రేణులు, వైసీపీ అభిమానులు ఏంటంటే, జగన్ అభిమానులు ఏంటంటే, ఎట్లాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో పాల్గొనాలి, వెళ్ళాలి, తన నాయకుడికి సంఘీభావంగా ఉండాలని చెప్పేసి వాళ్ళ మార్గాల్లో చెట్ల వెంట, పుట్ల వెంట, పొలాల వెంట అలా చూస్తూ ఉంటే కనుక చూస్తాం కదా విజువల్స్, అలా వెళ్ళటం చూసాం మనం. అయితే ఇక్కడ పోలీసులు కూడా ఆశ్చర్యపోయేలా ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తూ ఉన్నారు కదా. కానీ వీళ్ళు వేరు మార్గాలు వెతుక్కొని, ఏదైతే తను హెలీప్యాడ్ దిగి వెళ్తారు కదా, అక్కడికి దగ్గర ఒక 6 కిలోమీటర్లు ఎంతో ఉంటుందంట. ఈ హెలీప్యాడ్ నుంచి ఆ మార్కెట్ ఏరియాకి వెళ్ళేదానికి ఒక 6 కిలోమీటర్ల మేర విపరీతమైన జనాలు అనమాట. కనీసం కాన్వాయ్ వెళ్ళడానికి గంటల సమయం పట్టిందనమాట. అంతమంది, అంటే జగన్ కలిసేదానికోసం, జగన్ మాట్లాడడం కోసం చాలామంది అలా ఉన్నారు అక్కడ. పోలీసులు ఆశ్చర్యపోయారు, ఎక్కడ పడితే అక్కడ ఆపేసాం కదా, ఏంటి ఇంతమంది జనాలు వచ్చారని చెప్పేసి పోలీసులు ఆశ్చర్యపోయేంతగా వైసీపీ శ్రేణులు అక్కడ వెళ్ళటం చూసాం మనం. ఇది ఓవరాల్గా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటనకు వెళ్ళినా కానీ ఎందుకు ఇంతమంది జనాలు వస్తున్నారు ఏంటి అనేది, అది ఇంతకుముందు వీళ్ళు చెప్పినట్టు ఏంటంటే, ఎటువంటి గ్రీన్ మ్యాట్స్ లేవు, ఎటువంటి గ్రాఫిక్స్ కూడా లేవు, జనాలు అయితే వచ్చారు. ఈ పర్యటన కూడా గ్రాండ్ సక్సెస్ చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చాలా బలంగా, వాళ్ళైతే మాత్రం గట్టిగా చెప్తూ ఉన్నారన్నమాట. మీరు ఎంత అణచివేతకు గురి చేస్తే మేము అంతలా వస్తామని చెప్పేసి. దీనిపైనే చాలామంది కూడా చెప్తుంది ఏంటంటే, అంటే వైసీపీ శ్రేణులని కాదండి, కొన్ని రాజకీయ వర్గాల చర్చ ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు గుర్తించకపోయినా, ప్రతిపక్ష పార్టీ నేతగా మీరు గుర్తించకపోయినా కానీ, తన ఒక ఏకైక ప్రతిపక్ష నేత మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి. తనేదో పర్యటన చేస్తూ ఉన్నాడు. నిజంగా తనకి ఏ సమస్య లేదంటే కనుక, ఇప్పుడు ఎటువంటి సమస్యలు బయట లేకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చి చేసేది ఏముండదు కదా. మీరు తను రాకముందే, తన ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయకముందే మీరు తను క్లియర్ చేసి ఉంటే కనుక, అసలు సమస్యే లేకుండా చూస్తుండే కనుక ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అవకాశం వచ్చి ఉండేది కాదు కదా అని చెప్పేసి కొంతమంది
చెబుతూ ఉన్నారన్నమాట. అక్కడ సమస్య ఉంది, ఖచ్చితంగా చిత్తూరు జిల్లాలో ఏదైతే మ్యాంగో ఇది ఉందో సమస్య ఉందనే విషయాన్ని వైసీపీ శ్రేణులు మాట్లాడుతున్నాయి, పార్టీ ప్రభుత్వం కూడా గుర్తించింది అక్కడ ఉన్నాయని చెప్పేసి అని. అందుకే సీఎం గారు గత కొద్ది రోజుల కిందట మాట్లాడారు కదా, వ్యాపారులు పిలిచి ₹8 మీరు ఇవ్వండి, ₹4 మేము ఇస్తామని చెప్పేసి. ఈరోజు కూడా అచ్చెన్నాయుడు గారు చూసాం కదా స్టేట్మెంటు, ఈనాడు పేపర్లోనే వచ్చిందనమాట. ఏదైతే మేము ఇస్తున్నాం కదా దీన్ని మీరు భరించాలి, కేంద్ర ప్రభుత్వం భరించాలని చెప్పి రాయటం. అంటే ఇక్కడ సమస్య లేకపోతే, నిజంగా అక్కడ సమస్య లేకపోతే కనుక మీరు ఈరోజు పేపర్లో వచ్చినది కాదు కదా, ఈనాడు పేపర్లోనే వచ్చిందనమాట. సో ఇవన్నీ కూడా రాజకీయ వర్గాలకు చర్చ ఏంటంటే, సమస్య ఉండేటప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఖచ్చితంగా వెళ్తారు, పరామర్శకు వెళ్తారో లేకపోతే సంఘీభావంకి వెళ్తారో. అయితే పరామర్శకు వెళ్ళేందుకు ఇంతమంది జనాలు రావడం అవసరమా అంటే, ఇక్కడ చెప్పేది కొంతమంది ఏంటంటే 30 మందే రావాలి, 500 మందే రావాలి అనే దానికి ఖచ్చితంగా ఎవరు చెప్పగలరు, ఎవరు ఆపగలరు? ఎవరు ఆపలేరు కదా. ఎందుకు అంటే తన పార్టీ నాయకుని అధినాయకుని చూడటానికి వస్తారు, ఇంతమందే రావాలి అనే దానిలో ఎవరు ఖచ్చితంగా ఆపలేరు, అలా కౌంట్ చేసి చూడలేరు అనమాట. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో జగన్ గారు అంటే ఖచ్చితంగా జనాలు వస్తున్నారు కదా. వస్తున్నప్పుడు ఎలా ఆపగలరు? ఎలా ఇప్పుడు ఇంతమంది 500 మందే రావాలి, మీరు ఇంతమంది రాకూడదని చెప్పేసి ఆపలేరు కదా. సో ఇలా అనమాట. కనీసం ఈరోజు ఏంటంటే ఎస్పీ గారు ఇంత మించి దాటి వస్తే కనుక మీ అందరిపైన కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పే సందర్భంలో కూడా వీళ్ళు ఎక్కడ కూడా వెనకడు వేయకుండా రెట్టింపు కసితో ఈరోజు పర్యటనని గ్రాండ్ సక్సెస్ చేసుకున్నారు. సో దీనిపైన రకరకాలుగా మాటలు ఆడుతూ ఉంటారు కొంతమంది, మరి అది ఎవరు రాజకీయం వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ కూడా జనాలు వస్తున్నారంటే ఇప్పుడు ఏదైనా ఒక పర్యటన, అది రైతుల సమస్యకు సంబంధించిన పర్యటన. సో ఇంతమంది వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఒత్తిడి వస్తుంది కదా. ఆ ఒత్తిడి రావడం కోసమని చెప్పేసి అయినా కానీ ఖచ్చితంగా జనాలు వస్తే ఇంతమంది ప్రభుత్వం పైన ఈ సమస్య పైన ఇంత ఇది ఉందా అని చెప్పేసి ఒక తీవ్రత ఉందని చెప్పేసి అని అందుకు తెలుస్తుంది. సో ప్రభుత్వం వైపు నుంచి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఎలా అవుతుందని చెప్పేసి అని. అలాగే ఇప్పుడు ఈరోజు పర్యటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తకి పోలీసులు లాఠీచార్జ్ చేశారంట. ఆ లాఠీచార్జ్లో తన కార్యకర్తకి తల గాయమయ్యి ఇలా అయితే అయ్యే సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి ఆ విషయం చెప్తే వెళ్ళి పరామర్శించడం కోసం కాన్వాయ్ దిగి వెళ్దాం అనుకుంటే ఎస్పీ గారు మీకు పర్మిషన్ లేదు, మీరు వెళ్ళకూడదని చెప్పేసి అని ఆపారంట. సో దీనికి కొద్ది రోజుల కింద మనం వెళ్తే సత్తెనపల్లిలో తన కారు కిందే పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి కనీసం దిగి పరామర్శించడానికి కూడా తనకి ఎటువంటి తీరిక లేదు, కనీసం మానవత్వం లేదు, కనీసం ఒక మనిషిగా కూడా ఆలోచించలేదని చెప్పేసి అని మీరే కదా విమర్శ చేశారు. మరి ఆ రోజు మీరు విమర్శ చేశారు, ఈరోజు తన పార్టీకి చెందిన కార్యకర్తకి ఇలా దెబ్బలు తగిలాయి, లాఠీ చార్జ్ అని చెప్పేసి అని వెళ్ళి పరామర్శిస్తామంటే, వెళ్ళి కలుస్తామంటే ఎస్పీ గారు స్వయాన వద్దని చెప్పేసి కాన్వాయ్లో కూర్చోబెట్టేశారంట. ఆ రోజు మానవత్వం లేదన్నారు. ఈరోజు మానవత్వం చూపిద్దాం అనుకుంటే కనీసం మీరు వెళ్ళేదానికి వెళ్ళనివ్వకుండా ఆపేశారు. అంటే ఇదంతా కూడా ప్రజలు గమనిస్తారు కదా. సో ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ చెప్పేది కొంతమంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన లేదు, చేసుకుంటాడు, వెళ్తారు, వస్తారు. సో తనని ఆపడం వలన మరింత హైప్ని, ఒక పబ్లిసిటీని, ఒక ప్రచారాన్ని మీరే కల్పిస్తూ ఉన్నారు కదా అని చెప్పేసి అని అయితే మాత్రం చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మరి దీనిపైన ప్రభుత్వ వర్గాలు ఇప్పటికైనా గుర్తించి సర్లే తన పని తను చేసుకుంటాడు, వెళ్తాడు, వస్తాడు అని చెప్పేసి వదిలేస్తారా? లేదు ఎప్పట్లానే మళ్ళీ ఇవే ఆంక్షలు, ఇవే నిర్బంధాలు చేస్తే కనుక ఖచ్చితంగా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా రెడీగా ఉన్నామని చెప్పేసి అయితే మాత్రం వీళ్ళందరూ చెప్తూ ఉన్నారన్నమాట. మరి మున్ముందు ఇదే పద్ధతి కొనసాగుతుందా, లేదు ప్రతిపక్ష నాయకుడే కదా వెళ్తాడో వస్తారని వదిలేస్తారా చూడాలి. థ్యాంక్ యూ.